రీసెంట్‌గా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు గోంగూర ఫ్రెష్‌గా ఉందని గోంగూర అయితే తెచ్చేసుకున్నాం. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకొని ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. ఆకు మొత్తం మెత్తగా అయిపోవాలి. పచ్చగా మనకి ఏం కనిపించకూడదు. అప్పటి వరకు కూడా మనం బాగా తిప్పుతూ ఉండాలి. కొంచెం సేపటికి ఈ విధంగా అవుతుంది. ఇది ఆకు కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే ఫ్రై అయిపోతుంది. కొంచెం టైం తీసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ కలర్‌లో వచ్చేయాలి. కొంచెం సేపు ఆగితే ఇంకా గ్రీనిష్ కలర్‌లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ గోంగూరని పక్కన పెట్టేసుకుని ఇంకొక బాండీలో గుప్పుడు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసిన దాకుండి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన పౌడర్లో మనం చేసి పెట్టుకున్న గోంగూరని ఈ విధంగా వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసిన తర్వాత ఇంకో బాండీలో ఆయిల్ వేసుకుని గుప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన దాంట్లో పచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు బాగా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇదే టైంలో బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఆకుకూర పచ్చడి కదా, వేసుకోవాల్సిన అవసరం ఉందా అంటే వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అయితే కరివేపాకు నాకైతే ఇష్టం కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోండి. ట్రస్ట్ మీ, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. గోంగూర పచ్చడి ఎలా ఉందో కూడా చెప్పండి. అదండి, గోంగూర పచ్చడి సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు.